గోరింటాకు ఎర్రగా పండితే ఎర్రటి మొగుడు వస్తారంటారు కదండి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మీ కామెంట్ ద్వారా ఒకసారి తెలియపరచండి. నేనైతే నేను అనుకునేది ఏంటంటే, జీవిత భాగస్వామి మొగుడు అంటే భర్త అంటే ఎలా ఉండాలి అంటే, మంచి లక్షణాలు, మంచి గుణగణాలు, వ్యక్తిగత గుణగణాలు, మంచి అలవాట్లు కలిగి ఉన్నవాడైతే చాలండి. ఇంకా అందంగా ఉండి బయట రూపం బాగుండి మనల్ని హింసించే వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం కదండి. ఇంకా ఈ రోజుల్లో అలాంటి వారు కాకుండా మంచి లక్షణాలు ఉన్నవాడైతే చాలండి. బయట రూపంతో మనకు పని ఏముంది. ఇంకా చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు కానండి, తల్లిదండ్రులు ఆ భార్య తెచ్చే ఆధారపడకుండా సొంతగా కష్టపడేవాడు ఉండాలి. సొంతగా కష్టపడి సంపాదించే భర్త అయితే సరిపోతుందండి. ఇంకా భర్త తన పక్కన ఉన్నాడంటే భార్యకి కొండంత ధైర్యం ఉండాలి. భర్త అంటే ఇంకా అంత పెద్ద ఉద్యోగాలు కాకుండా కానివ్వండి, ఇంకా సొంతగా సంపాదించాలండి కష్టపడి. ఇంకా తనంటే ప్రేమ, గౌరవం, అభిమానము, తన అభిప్రాయాలను అభిమానించే వ్యక్తి అయితే చాలండి. భర్తగా కాకుండా తనకు మంచి మిత్రునిగా కూడా ఉండాలి. సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, సంతోషంలో తనతో పాలు పంచుకునేవాడైతే చాలండి జీవిత భాగస్వామి అంటే. ఇంకా అంతేనండి, నా అభిప్రాయం అయితే నేను తెలియజేశాను. ఎర్రటి మొగుడు కాకుండా జీవిత భాగస్వామి అంటే ఇలాంటి లక్షణాలు ఉంటే చాలండి. ఇంకా మీరేమనుకుంటున్నారు ఒకసారి అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.